హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తిక్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని వచ్చి అందరికీ షాక్ ఇచ్చిన జోష్న నిజంగానే జోష్న కార్తిక్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జోష్న అయితే ఒకరోజు పారిజాతంతో అంటూ ఉంటుంది, గ్రాని నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు చెప్పినట్టు చేసేది అని పారిజాతం అడుగుతూ ఉండగా, తాత దగ్గరికి వెళ్ళి ఆస్తిని నా పేరు మీద రాయమని చెప్పు అని అంటూ ఉంటుంది జోష్న. అది విని ఏంటే ఆస్తి గొడవ ఇప్పుడెందుకు అని అనగానే, తప్పదు గ్రాని, ఇప్పుడు ఆస్తిని నా పేరు మీద రాయించుకొని తీరాలి. అసలు వారసురాలు బ్రతికే ఉందని తెలిసింది. ఇప్పుడు గనక మనం ముందుకి అడుగు వెయ్యకపోతే ఆ అసలు వారసురాలు వచ్చిందంటే ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది. నువ్వు చేసిన త్యాగం ఫలితం లేకుండానే పోతుంది అని జోష్న అంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే, సరే నువ్వు చెప్పింది కూడా నిజమే అని శివనారాయణ దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే ఇక శివనారాయణ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు కోప్పడనంటే నేను చెప్తాను. ఎలాగో మన జోష్న అనే ఇంటికి వారసురాలు, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అర్థం కావడం లేదు. అందుకని ఆస్తిని జోష్న పేరు మీద రాసేయండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివనారాయణ అయితే, ఈ ఆలోచన నాకు లేదనుకున్నావా? నాకు ఎప్పుడో వచ్చింది. కానీ జోష్న ఎప్పుడైతే నా మాట విని పెళ్లి చేసుకుంటుందో అప్పుడే నేను ఆస్తిని జోష్న పేరు మీద రాస్తాను. అప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది జోష్న మీద అని అంటూ ఉంటాడు. అదంతా విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. బావని తప్ప వేరే అతన్ని నేను నా భర్తగా ఒప్పుకోలేను, కానీ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ బయటికైతే వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయి చాలాసేపు అయితే ఇంటికి రాదు. జోష్న ఇంకా ఇంటికి రాలేదేంటి, తన ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి జోష్న అయితే పూల దండలతో మెడలో మంగళసూత్రంతో ఇక కారు అయితే దిగుతుంది. పెళ్లి కూతురుగా ఉన్న జోష్నాని చూసి శివనారాయణ, సుమిత్ర, దశరథ, పారిజాతం ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శివనారాయణ, జోష్న ఏంటిదంతా అని అంటూ ఉంటే, అప్పుడే నేను రోజులు బావనే ప్రేమించాను, కానీ బావ నన్ను ప్రేమించలేదు. కానీ ఇతను మాతో పాటే చదువుకున్నాడు. నేను ఎలా బావని ప్రేమించాను, ఇతను నన్ను ప్రేమించాడు. మనం ప్రేమించే వ్యక్తుల కన్నా మనల్ని ప్రేమించే వ్యక్తులను పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది జోష్న. అయితే అదేదో మాకు చెప్తే మేము చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని వచ్చి ఇప్పుడు కుటుంబానికి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చావు అని అనగానే, మమ్మీ నేనేమి అనామకుడిని పెళ్లి చేసుకోలేదు, స్థాయి లేని వాడిని పెళ్లి చేసుకోలేదు. తను నాతో పాటు చదువుకున్నాడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు, మన కంపెనీ విషయాలు కూడా చూసుకుంటాడు. ఈ జోష్న తొందరగా తడబాటు అడుగు వెయ్యదు అని అంటూ ఉంటుంది జోష్న. చూశారుగా ఫ్రెండ్స్, నిజంగానే జోష్న అతన్ని పెళ్లి చేసుకుందా, లేకపోతే శివనారాయణ పెళ్లి చేసుకుంటే ఆస్తి రాసిస్తానందుకు పెళ్లి నాటకం ఆడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.